చేయి కాల్చుకున్నావు కదా, అదే కాలింది కదా, ఎలా సంతకం చేశావు? జై సార్ మీద మేడం గారికి ఉన్న ప్రేమే ఆ సంతకం పెట్టించుంటుంది. సార్ కోసం మేడం ఏమైనా చేస్తారు. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు చారి. ఈ సైన్ ఏదో అప్పుడే పెట్టుండొచ్చు కదా. అప్పుడు చెయ్యి నొప్పిగా ఉంది, నా వల్ల నష్టం రాకూడదని నొప్పి తగ్గగానే సంతకం చేసి తీసుకొచ్చాను. రైట్ టైంకి వచ్చావు నిత్యం. మన జర్నీలో నువ్వు పర్ఫెక్ట్గా చేసిన పని ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఏంటో ఏదో చెప్తాడు, ఏమీ అర్థమవదు. ఇక నేను వెళ్తాను. ఎక్కడికి? ఇంటికి. కుదరదు, ఇప్పుడు ప్రెస్ మీట్ ఉంది. నేను వెంటనే వెళ్ళాలి, ఫైల్ ఇచ్చి రమ్మన్నారు. నిత్య, ఈ ఫైల్ ఇచ్చి వెళ్ళిపోవడానికి నువ్వు ప్యూన్వో పిఏవో కాదు, రీస్టార్ట్ చేయబోతున్న సిక్ యూనిట్కి ఓనర్వి. దాని గురించి నువ్వు ప్రెస్ వాళ్ళ ముందు మాట్లాడాలి. ఏం మాట్లాడకుండా నన్ను రమ్మన్నారు. ఎవరు? అమ్మాయి గారు. అమ్మాయి గారు ఎవరు? అమ్మాయి గారు కాదు, అమ్మవారు. గుళ్ళో దేవత. ఈరోజు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదట నాకు. నిజమేనండి. మిత భాషణం ఆరోగ్యకరం, మృదు భాషణం ఆనందదాయకం, మౌన భాషణం విజయదాయకం అన్నారు పెద్దలు. చారి, నీ కొటేషన్ కాస్త ఆపుతావా? వాట్స్ రాంగ్ విత్ యూ నిత్య? ప్రెస్ మీట్ ఉందంటే పారిపోతానంటావేంటి? పారిపోవడానికి నాకేమైనా భయమా? ఇంటికి వెళ్ళాలి అంటున్నాను. డోంట్ ఆర్గ్యూ విత్ మీ నిత్య. నా మాటకి ఎదురు చెప్పేవాళ్ళంటే నాకు నచ్చదు. మీ మాట మీదే కానీ నా మాట వినిపించుకోరా? ఇక్కడ నేనే బాస్ని, అంతా నా మాటే వినాలి.